ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వావ్ 6 అయ్యో సారీ, నేను బాల్ క్యాచ్ పట్టుకుందామని వచ్చాను. అమ్మా పల్లవి, దెబ్బలేమన్నా తగిలేయా? పర్లేదు బామ్మగారు, ఐఎమ్ ఓకే. అవుట్ అవుట్ అవుట్. ఎంపైర్ అవుట్ ప్రకటించడంతో మన చరణ్ బాబు గ్రీజ్ ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే 2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి చరణ్ తన వికెట్ కోల్పోయి 30 పరుగులు సాధించాడు. ఆల్ ద బెస్ట్. ఏ చంటి, ఇది చీటింగ్. నువ్వు కావాలని స్లోగా వేస్తున్నావు. ఆటని ఆటలాగా ఆడు. ఓకే 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 ఓకే. హే అవుట్. Out! ఫ్రెండ్, ఇప్పుడు నువ్వే బ్యాటింగ్. మరి బౌలింగ్ ఎవరు? నేను చేస్తాను. మమ్మీ వద్దు మమ్మీ ప్లీజ్. ఇలాంటి ఆటలు ఆడించాలన్నా ఓడించాలన్నా నేనే కరెక్ట్. మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి కుమారి పల్లవి 20 రన్స్ స్కోర్ చేసింది. చూస్తూ ఉండగానే ఆట చాలా క్రిటికల్ పొజిషన్కి వచ్చేసింది. రే, ఏం బౌలింగ్ చేస్తున్నావురా? అది బట్టలు ఉతికినట్టు ఉతికేస్తుంది. సరిగ్గా వెయ్యి. అవును బావగారు, లేదంటే మిమ్మల్ని బీట్ చేసేస్తుంది. మొదటి ఓవర్లో విజృంభించిన పల్లవి రెండో ఓవర్లో డల్ అయిపోయింది. మరో 3 బంతుల్లో పల్లవి 11 రన్స్ చేస్తుందా? వెయిట్ అండ్ సీ. ఇక ఆఖరి బంతి మిగిలి ఉంది. ఆఖరి బంతికి 6 రన్లు కావాలి. 6 కొడితేనే పల్లవి విన్ అవుతుంది. పల్లవి 6 కొడుతుందా, సతికిల పడుతుందా? వెయిట్ అండ్ సీ.
Yes! ఏంటి అలా నిలబడ్డావు? అవుట్. నానమ్మా చెయ్యండి అలా పెట్టావు. దీన్ని చెయ్యి ఇలా పెట్టడం అనర్రా, నో బాల్ అంటారు. నో బాలా? అవును. నువ్వు సరిగ్గా చూసావా? నాకేమీ చత్వారం లేదు. నానమ్మా హే, వెళ్ళరా. హే, 6. నానమ్మా ఇది చీటింగ్, నేను ఒప్పుకోను. ఏంట్రా చీటింగ్? పల్లవిని గెలిపించాలని నానమ్మ ఇందాక కావాలని నోబాల్ చెప్పింది. అవును చీటింగ్. అత్తయ్య గారు మీరు చీటింగ్ చేశారు. అన్నయ్య, ఇది లేదన్నయ్య. cheating కాదు. ఆపండి ఆపండి. ఏంటిది? సరదాగా ఆడదామని వస్తే ఈ గొడవలేంటి? అయినా అసలైన ఆట ఇది కాదు. అవును, ఎలాంటి చీటింగ్లు మోసాలు లేకుండా జెన్యూన్ గా సాగే మ్యాచ్ మొదలవబోతుంది. 4లు 6లతో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్. DP World ILT20 Season 4 And witness T20 heroes का जलवा starting from 2nd December at 8 PM on G Cinemalu and G5. తప్పకుండా చూడండి. మీ దంపతులిద్దరూ వచ్చి పెళ్లి గురించి మాట్లాడే వరకు స్టెప్ తీసుకోకపోవడం మాదే పొరపాటు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దాం. అమ్మ చెప్పినట్టు ఎలాగైనా ఆ పల్లవికి నాకు పెళ్లి జరగకుండా చూసుకోవాలి. చూసుకోవడం ఏంటి, అసలు పెళ్ళనే టాపిక్కే లేకుండా చేయాలి. చరణ్, గట్టిగా ఆలోచించినానా? ఇది నీ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ రా. నీ ప్లాన్ వర్కౌట్ అయిందనుకో, ఈ గండం నుంచి బయటపడిపోతావు. ఏదైనా తేడా కొట్టిందంటే అంతా భ్రాంతియేనా అంటూ పాటలు పాడుకోవాల్సి వస్తుందిరా. థింక్ చేయరా, థింక్ చేయి.